సినిమా అంతే. పార్ట్ 2 ఉంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా మనం ఊహించక్కర్లేదు. బీజిఎం ఇచ్చారన్నా రేంజ్ అసలు. జనరల్ గా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, సినిమా చూసాను నాకు నచ్చింది నేను చెప్తున్నా. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ చాలా రోజులు చేశారు, చాలా బాగుంది. ఏంటి హైలైట్? మెయిన్ స్టోరీతో పాటు పార్ట్ 2 కన్నా క్లైమాక్స్ ఇచ్చారు, అది చాలా బాగా నచ్చింది. మెయిన్ యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, బోరింగ్ అనేది లేకుండా మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కోసం సినిమాకి వెళ్ళాల్సింది. సినిమా చాలా బాగుంది. ఏం బాగుంది చెప్పాలి. జై పవర్ స్టార్. చాలా బాగుంది. ఎరగొడేశాడు. చెప్పాలి. ఏం నచ్చింది? బ్లాక్ బస్టర్ బ్యాక్ బ్యాక్ సీఎం సినిమా బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ అనేది చాలా క్లైమాక్స్ గురించి సినిమా బాగుంది. యాక్చువల్గా అంత క్లైమాక్స్ మా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారని ఇప్పుడు సంతోషం, చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. సినిమా సూపర్ బాగుంది. శివుడు అదంతా పూర్వం అంటే ఔరంగజేబు అలాంటివన్నీ పిల్లలకు తెలియదు కదా, ఆ విధంగా తీసుకొచ్చాడు. అంటే స్టారు అని కాకుండా కథల్ని ఈరోజు ఈ పిల్లలకు కానీ అందరికి కానీ తెలియదు. సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్. సెంటర్ తీసుకొని ఆయనతో ఇచ్చుకుంటే పార్టీలో కలుపు అందరూ చేస్తారు. సినిమా సూపర్, సినిమా సూపర్. సినిమా సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అన్న సినిమా. లాస్ట్ 40 నిమిషాలు అరాజకం. ఎక్సలెంట్. లాస్ట్ 40 నిమిషాలు చాలా బాగుంది. లాస్ట్ 40 నిమిషాలు ఇప్పటి వరకు చూడని పవన్ కళ్యాణ్ చూస్తారు మీరు. సినిమా సూపర్ అన్న. ఏదో అంటారు, ఏదేదో మాట్లాడతారు, అది కాదు. సినిమా బాగుంటుంది కావాలి, అంతేగాని ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, అది ఏదో చెప్తారు వాళ్ళు, అది కరెక్ట్ కాదు. సినిమా బాగుందా లేదు కావాలి. సినిమా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీరియస్ అది. డైరెక్టర్ గారికి మాత్రం సలాం కొట్టాలి, సలాం. 2 రోజులకి 2000 కోట్లు. మరి కళ్యాణ్ బాబు గారు అన్న 2000 కోట్లని కాదు, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అసలు ఎవరు ఎలా చూపించలేదు. లాస్ట్ క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేశాడు, అది క్లియర్గా అర్థమైపోతుంది. చాలా బాగుంది సినిమా. సినిమా అయితే పర్వాలేదు, సూపర్. హిట్ కొట్టేసాం. పవన్ కళ్యాణ్ పైన సినిమాకి ఏదో సినిమాలో యాక్చువల్గా స్టోరీస్ అండ్ ఎలివేషన్ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా ఇలా చూడలేదండి. అంత ఎలివేషన్, ఆయన పుట్టిన కష్టంతో సూపర్ ఉంది. హిట్ కొట్టేసాం. డాన్సులు చేశారు బాగా. నీకేం నచ్చింది పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ నుండి లాస్ట్ సీన్ వరకు ఆ ఎనర్జీ ఎవ్రీథింగ్ సూపర్. మేమైతే ఫుల్ ఖుష్. రైడింగ్తో పాటు చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది, అదిరిపోయింది. లేడీస్కి నచ్చుతుందా సినిమా? చాలా బాగా నచ్చుతుంది. బాగలేదనే వాళ్ళకి నేనే కావాలి. చాలా బాగుంది, చూడండి, చూసి చెప్పండి. చాలా బాగుందండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మధ్యకాలంలో చూసిన సనాతన ధర్మం గురించి ఆయన ఎంతగా మాట్లాడుతున్నారు అనేది ఈ సినిమా గత 4 సంవత్సరాల ముందే ఈయన ఒప్పుకునే స్టోరీ గురించి తెలుసుకుని ఆయన ఒప్పుకున్నారు. అంటే ఆయన ఆలోచన మేము చెప్తున్నాం. సనాతన ధర్మం గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు పదే పదే సినిమాలో చూసి కమర్షియల్గా ఈ సినిమా బంపర్ హిట్ అవుతుందండి. అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తాయి. ఏదైతే మేమేం కోరుకుంటున్నామంటే మణిరత్నం గారు సుమారు ఒక 300 కోట్లు ఈ సినిమా ఖర్చు పెట్టారండి. ఆయన గర్వంగా కాలర్ ఎగరేసుకుని ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారితో సినిమా బ్యాట్ అంటే సెకండ్ పార్ట్ తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. 300 కోట్లు 500 కోట్లు కలెక్ట్ చేస్తున్నాను మేము అనుకున్నాం. నెగిటివ్ ట్రోల్ ఇచ్చే వరకు వాళ్ళు మాట్లాడుతుంటారు. నెగిటివ్ ట్రోల్ ఎవరు చేస్తారంటే వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేస్తే మేము పట్టించుకోవండి. మమ్మల్ని ఎవడరా ఆపేదని ఎప్పుడో చెప్పాడు పవన్ కళ్యాణ్. మమ్మల్ని ఎవడరా ఆపేది ఎవరి వల్ల కాదని మనం ఒకసారి తెలియజేసుకున్నాం.
చేశారని రాశారు సార్. కళ్యాణ్ గారు ఏ చిత్రం తీసినా కూడాను ఒక మెసేజ్ ఉంటుంది. అసలు మనం చిన్నప్పటి నుంచి కూడాను పాఠ్య పుస్తకాల్లో మొగల్స్ కోసం హీరోల్లాగా చదువుకున్న రోజుల నుంచి ఈరోజు మొగల్స్ని ఏ రకంగా మనల్ని వెనక్కి నెట్టారో దాన్ని తీయాలంటే దానికి డ్యామ్ గట్స్ ఉండాలి. ఆయన ఒకప్పుడు ఆయన హీరో, ఇప్పుడు డిప్యూటీ సీఎం. తేడా కనబడింది యాక్టింగ్లో? లేదండి, ఆయన ఎందరో ఆయనకి దేవుడి గుర్రం స్వారీ అనేది ఆయనకి వెన్నతో పెట్టి విద్య. అక్కడ నిజ జీవితంలో కూడా చేయగలరు, ఈరోజు సినిమాలో కూడాను అంతే చక్కగా ఆయన స్వారీ చేస్తుంటే మాకు నిజంగా మా అందరికీ కూడాను ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి ఈ రేంజ్ మేము ఎప్పుడు చూడలేదు. ఇది కొత్త తరం రాజకీయాల్లో కొత్త తరం అయితే ఈ సినిమాలో కొత్త తరం ఇదే. సినిమా అల్టిమేట్ బ్లాక్ బస్టర్. చూసిన వాళ్ళకి చూసినంత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అది మీరు చూడాలి. ఫుల్ మీల్స్ ఫ్యామిలీకి ఫుల్ మీల్స్ సినిమా అంతే. జై చిరంజీవ. పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూడాలంటే ఈ రోజు ప్రతి ఒక్క అభిమాని హరిహర వీరమల్ సినిమా చూడాలి. ఫుల్ టైం యాక్షన్ మూవీ, పాన్ ఇండియా స్థాయిలో అన్ని రికార్డు కొల్లగొట్టడం ఖాయమని చెప్పి ఈ రోజు గర్వంగా మెగా అభిమానులందరూ చెప్పుకోదగ్గ సినిమా అని చెప్పి హరిహర వీరమల్ తెలియజేస్తున్నారు. నెగిటివ్ ట్రోల్ ఇచ్చే వరకు ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? నెగిటివ్ ట్రోల్స్ చేసిన వారు ప్రతి ఒక్కరు నెగిటివ్ ట్రోల్స్ చేస్తారు. వాళ్ళకి మా విజయమే పెద్ద చెంపదెబ్బ. ఈరోజు హరిహర వీరమల్ పాన్ ఇండియా స్థాయిలో అన్ని రికార్డ్స్ కూడా కొల్లగొడుతుంది. అదే నెగిటివ్ ట్రోల్స్ చేసిన వాళ్ళకి మేము సమాధానం తెలియజేస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. కీరవాణి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ ఒక హైప్ తీసుకెళ్ళండి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తను ఇన్ని సినిమాలు చూసాం కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మనసు పెట్టి చేసినట్టు అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది, వేరే లెవెల్లో ఉంది సినిమా అయితే మాత్రం. ఇంకా పార్ట్ 2 ఉంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా మనం ఊహించక్కర్లేదు. చాలా అద్భుతంగా ఉంది, ఎన్నో రికార్డులు. కలెక్షన్ అంటే దేవుడు సినిమా మాత్రం అద్భుతం, చాలా అద్భుతం. బీజిఎం ఇచ్చారన్నా రేంజ్, అసలు రేంజ్ వస్తారు మన ఎవడే తక్కువ సార్. సినిమా అయితే ఎక్సలెంట్. ఏదో అంటారు కదా, లేటెస్ట్గా వచ్చినట్లు వచ్చాడు పవన్ కళ్యాణ్ దొరలగొట్టేశారు సార్. సినిమా అంటే అది చూసినంతసేపు ఏదో యాంగ్జైటీ ఉంటుంది. ప్రతి దాంట్లో అందరూ హీరోలు దొరలు కొట్టడం, మీసాలు కొట్టడం ఒకళ్ళిద్దరు లాగ్ అంటున్నారు. వాళ్ళకేమని చెప్తారు? ఎవరిద్దరు స్టార్టింగ్ లో ఒకళ్ళిద్దరు చెప్పారు లాగ్. సినిమా బాగా చూడమని సార్. సూపర్ గా సినిమాకి ఇంట్రెస్ట్ గా చూడాలి సార్. లాగ్ అంటే ఏముంది సార్, సినిమాలు ఎక్కడ బాగా 1 minute బాగులేని చెప్పమని సన్నివేశం చెప్పడం కాదు సార్. సినిమా చూడాలి, మనస్ఫూర్తిగా చూడాలి సార్. ఎప్పుడో ఫ్యాన్స్ కింద సినిమా హీరో ఎలా చేశారు కావాలా, సినిమా ఏదో వచ్చామా కామెంట్ చేసే మనకి సినిమా చూడాలి. ఇది ఏం బాగోలేదు ఎవరికైనా చెప్పండి, ఇక్కడ ఛాలెంజ్ చేస్తాను. ఒక్కరు చెప్పమనండి సినిమా ఏ పాయింట్ బాగోలేదు చెప్పమనండి. నేను జనరల్ గా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, సినిమా చూసాను నాకు నచ్చింది నేను చెప్తున్నా. పొలిటికల్ వెళ్ళిన తర్వాత ఏమైనా వాడి వేడి తగ్గింది పవన్ కళ్యాణ్ సార్? ఈ సినిమాలో అయితే పొలిటికల్ సంబంధం లేదు సార్. ఆయన యాక్టింగ్ లో వాడేమైనా తగ్గిందా? వాడి వేడి అంటే తగ్గిందంటే అప్పుడు అలాగొన్నారు ఇప్పుడు అలాగొన్నారు. అది అప్పుడు సింపుల్ గా చేశారు, ఇప్పుడు సింపుల్ గా చేశారు సార్. దీనికోసం అలాగే పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ సార్. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు. బాబులకి బాబు.